హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే ఇక్కడ ప్రసాదాల కోసం అన్నీ నానబెట్టానమాట. కుడుముల కోసం బియ్యము, అలాగే శనగపప్పు, ఇంకా కొన్ని గుగ్గిళ్ళు అయితే నానబెట్టాను. అలాగే స్టవ్ పైన అయితే పాలు పెట్టేశాను అనమాట పాయసం కోసము. పాయసం అయితే మ్యాండేటరీ కదా ఏ ఫెస్టివల్ వచ్చినా. ఇంకా చూడండి, ఇలా బయట అయితే ముగ్గులేసేసుకున్నాను అనమాట. ఈరోజు అయితే నేను కాదు ముగ్గులేసింది, మా అమ్మేసింది అనమాట. అందుకే ధైర్యంగా అయితే చూపిస్తున్నాను. వేసేసిన తర్వాత మా పాప తొడవడం కూడా అయిపోయింది. ఇంకా నేనైతే ఈరోజు ఈ శారీ ట్రేప్ చేసుకున్నాను అనమాట. ఇదైతే మనము వరలక్ష్మి వ్రతంలో పెట్టాను కదా నేను అమ్మవారికి, ఆ శారీ అయితే ట్రేప్ చేసుకున్నాను. బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించుకోలేదు, ఏదో మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే అలా వేసేసుకున్నాను. ఫోటోలో మాత్రం బాగా మ్యాచింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా మేమైతే నిన్న మంగళవారం అవడం వల్ల ఏమీ పూజ సామాన్ ఏమీ తెచ్చుకోలేదు, అందుకని మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా పాప కూడా వస్తాను అనేలోపు తీసుకెళ్ళామన్నమాట. అసలు రేట్లు అయితే వాచిపోతున్నాయి. మేము అసలు ఈ చిన్న ఆకులు వచ్చేసి ఒక 300 అంట. ఒక 5 రకాల ఆకులేను, అవి కూడా కొంచెం కొంచెం, అందులో గెరిక మాత్రమే దండిగా ఉంది, మిగిలినవన్నీ తక్కువే. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకున్నాము, అదే కంకులు అవన్నీ అన్నమాట. ఇవైతే జతలు జతలుగా ఇస్తున్నారు. జతలు అంటే 2 కంకులు, 2 యాపిల్స్, 2 యాలక్కాయలు అలా అయితే ఇస్తున్నారనమాట. అలా తీసుకొని ఇంక దీనికి కూడా 400 బిల్ అయితే వేసేసింది. ఇంకా ఫైనల్గా మేమైతే మా బుజ్జి గణపతిని తీసుకొద్దామని చెప్పేసి చూసాము. మేమైతే మట్టి గణపతిని తీసుకున్నాం అనమాట. చాలా చిన్నది తీసుకుందాము అనేసి అయితే అనుకున్నాము, ఎందుకంటే పెద్ద విగ్రహం ఎందుకు ఊరికే అని చెప్పేసి. ఇంకా సరే కదా అని చెప్పి చిన్న విగ్రహం అయితే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట. దీని కాస్ట్ అయితే జస్ట్ 80 రూపీసే. వినాయకుడి విగ్రహం ఏమో తక్కువ, దానికి కావాల్సిన పూజ సామాగ్రి మాత్రం చాలా రేట్లు పెంచేశారు. అసలు విగ్రహం ఏమో 80 రూపీస్కే వచ్చిందనమాట మాకైతే. ఇంకా మేమైతే ఇంకా కావాల్సిన కొన్ని పూలు అవన్నీ ఉంటే ఇంటికైతే తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి మా బుజ్జి గణపయ్య. నేనైతే ఇలా ప్లేస్ చేసేసాను దేవుడి రూమ్ దగ్గరే. ఇంకా నేనైతే ఇంకా కొన్ని దీపాలు పెట్టడము అవంతా పనులుంటే నేనైతే చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం ఇలా నీట్గా అయితే డెకరేట్ చేసేసాను. ఇంకా క్లమ్జీగా ఉంది. ఇంకా నీట్గా చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. తొందరగా లేద్దాము అనేసి అయితే అనుకున్నాను, బట్ నాకైతే కుదరలేదు. నేనైతే 6 o'clock లేచాను అనమాట. దాని తర్వాత పూజ తర్వాత మాకు ఇంకో వేరే పని ఉండడం వల్ల క్లమ్జీగా అయిపోయింది మొత్తము. అంటే ముందు రోజు మంగళవారం కాకుండా ఉంటే వస్తువులన్నీ తెచ్చేసుకొని ఉంటే అంత ఇబ్బంది అయ్యి ఉండదు. మేము వస్తువులకి వెళ్ళే లోపలే 8:30 అలా అయిందనమాట. ఇంకా ఆ పూజా సామాగ్రి అవంతా తెచ్చుకొని ఇంకా పూజకి రెడీ చేసుకునే లోపు చాలా లేట్ అయిపోయింది. ఆ పూజ సామాన్లంతా ఇంట్లో ఉంటే ఇంత లేట్ అయితే అయ్యి ఉండదనమాట. కానీ మ్యాక్సిమం 11:30కి అంతా పూజ అయితే అయిపోజేసాము మేమైతే. ఇంకా నేనైతే ఇలా దీపాలు అయితే ముట్టించేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ప్రసాదం కోసం అయితే నేను గుగ్గిళ్ళు, అలాగే కుడుములు, ఉండ్రాళ్ళు, ఇంకా పాయసము, అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను. ప్రసాదాలు కూడా నేనేం ఎక్కువ చేయలేదు, ఎందుకంటే నాకు అంత టైం లేదనమాట. ఇంకా ఇలా మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ కూడా అలాగే మేము కొంచెం దద్దోజనం పెట్టేసి ఇంకా వినాయకుడిని అయితే కదిలిపించేసాను అనమాట. ఎందుకంటే ఇంట్లోనే పెట్టుకొని ఉంటే ఆయనకి పూట ప్రసాదం పెట్టాలి కదా, సో అది నాకు కష్టమైపోతుంది. ఎందుకంటే మరుసటి రోజు మేము మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అందుకనేసి నేనైతే ఆ రోజే కదిలిపించేసాను. ఇంకా ఈవినింగ్ అయితే మేము ఇలా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదైతే మా వీధిలోనే ఉంది టెంపుల్. ఇక్కడ దేవుడు అయితే ఈరోజు ఊరేగుతాడు అనమాట. ఇంకా దాన్నే అక్కడ రెడీ చేస్తున్నారు. ఇదిగోండి ఈ బండి మీద అయితే ఊరేగిస్తారు. గుడి పక్కనే కాబట్టి నడుచుకుంటూ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా దేవుడు వీధుల్లోకి రావడానికి 12:30 అలా అవుతుందంట. ఇంకా అంతసేపు మేమైతే మేల్కోలేంలే అని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంకా ఇది మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మీ వినాయక చవితి ఎలా జరిగింది ఏంటి అనేది కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. అంతే ఈ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.